హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇప్పుడు మనం ఒక రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ క్విక్గా మార్నింగ్ టైంలో అయిపోయే రెసిపీ. అదేంటంటే ఎగ్ రైస్. ఈ ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ నేనైతే మీడియం సైజ్ 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేస్తున్నాను. పెద్దదైతే ఒకటి తీసుకుంటే సరిపోద్ది, మీడియం సైజ్ కాబట్టి 2 తీసుకున్నాను నేను. అవి చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి, అవి కూడా చిన్నగా చాప్ చేయాలి. అంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, మనం స్పైసెస్ ఎక్కువ వేస్తారు కదా బయట స్ట్రీట్ స్టైల్లో అయితే. మనం అవన్నీ ఏమి లేకుండా, అవి అన్హెల్దీ కాబట్టి మనం హెల్తీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచిగా ఇప్పుడు మనం ఎగ్ రైస్ చేస్తున్నాం. చాలా పిల్లలకి ఇష్టంగా తినేస్తారు, చాలా ఇష్టంగా. ఇప్పుడైతే చాప్ చేసుకున్నాక ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు వేసుకోవాలి. అందులో ఏమేమి వేసుకోవాలంటే పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇందులోకి ఇప్పుడు మనం ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఇది అందరికీ తెలిసిన టిప్పే, తొందరగా ఆనియన్స్ మగ్గాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపాలి. ఆనియన్స్ని అంతా బాగా ఫ్రై అయ్యేలాగా కలపాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. మేమైతే కారం తక్కువ తింటాం కూడా కొంచెం వేసుకున్నాం. పిల్లలకు కాబట్టి ఇలాగే వేస్తే బాగుంటుంది. మనం పెద్దవాళ్ళు ఎవరైనా తినే పని అయితే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే స్పైసీగా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా 1 స్పూన్, మళ్ళీ అంతా మిక్స్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ అలా మిక్స్ చేసి కలుపుతూ ఉండగా మనకు ఆనియన్స్ ఇలా వేగిపోతాయి. ఇప్పుడైతే మేమైతే ముందే రైస్ కుక్కర్లో ఉడికించి పెట్టేసుకున్నాను. మీరు కూడా ఆ రైస్ని ఉడికిచ్చేసి పెట్టేసుకుంటే ముందే తొందరగా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఎగ్స్ తీసుకోవాలి. ఆ ఎగ్స్ని పగలగొట్టి అందులో వేసుకోవాలి. ఇలా ఇబ్బంది అనిపించిన వాళ్ళకి ముందే మనం పగలగొట్టేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ మిక్స్ని ఇందులో యాడ్ చేయొచ్చు. ఈ ఎగ్స్ని కూడా బాగా కలపాలి. అంటే చిన్న చిన్న పీసెస్ అవ్వాలి కాబట్టి మనం ఎక్కువ బాగా మిక్స్ చేయాలి. అదే పెద్ద పెద్ద పీసెస్ కావాలంటే లైట్గా కొంచెం ఫ్రై అయ్యాక కలిపితే పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి. అయితే నేనైతే చిన్న పీసులు కాబట్టి కలిపేస్తున్నా మొత్తాన్ని. ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ రీచ్ అవుతాయి. ఇప్పుడు మనం ఇందాక చూపించాం కదా రైస్, ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ రైస్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ముందే రైస్ కుక్కర్లో అన్నం వండేస్తాం కాబట్టి క్విక్గా ఎగ్ చేసేసామంటే అందులో యాడ్ చేసేసామంటే రైస్ని చాలా క్విక్గా మార్నింగ్ టైంలో పిల్లలకి హడావుడి లేకుండా లంచ్ బాక్స్ పెట్టేసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. రైస్ వేసేసాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇందాక ఎగ్స్లో వేసుకున్నాం కదా ఏంటంటే కారము, సాల్ట్. ఇప్పుడు మనం మళ్ళీ రైస్కి కూడా కారము సాల్ట్ యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారము. ఇందాక ఎగ్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు రైస్కి కాబట్టి 1 స్పూన్ కారము యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి. మొత్తాన్ని రైస్ని అంతా ఎగ్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయాలి.
కంటిన్యూస్గా 2-3 మినిట్స్ అన్నా మిక్స్ చేస్తే కానీ మనకు ఆ రైస్ అంతా పర్ఫెక్ట్గా కలిసిపోదు. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారంటే 2-3 మినిట్స్ దాకా బాగా కలిపేసేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.